తీసుకుని దాన్ని మ్యాష్ చేసేసాను మెత్తగా ఒక స్పూన్తో. దాంట్లో కూడా ఉప్పు, కారం, కొద్దిగా పంచదార, కొద్దిగా చికెన్ మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మసాలా మొత్తం బంగాళదుంపకు పట్టేలాగా కలిపి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి ఇలా పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసి దాంట్లో ఈ బౌల్స్ని వేసి పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రైలో చేసేయాలి మనం. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా 5 మినిట్స్ వన్ సైడ్ కాలిన తర్వాత 5 మినిట్స్ తర్వాత సెకండ్ సైడ్ కాల్చి తీసేయాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా ఆలూ బౌల్స్ బజ్జీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ చేసి పెడితే కనుక చాలా టేస్టీగా తింటారు, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. సో మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వంటలు ఏమేమి కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము తిన్న ఈ ఆలూ బాల్స్ అయితే చాలా బాగుంది. దాంట్లో మంచిగా నేను పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసి ఉప్పు వేసి కాంబినేషన్